ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పద్మ మహాపురాణం సృష్టిఖండం 41వ భాగం. పార్వతీదేవి తిరిగి ఆడుకుంటూ ఒక చెట్టును తయారు చేశాను. చిగురించిన ఆ చెట్టే అశోక వృక్షం. విప్రులలో ముఖ్యుడు దేవ పౌరోహితుడు అయిన బృహస్పతి దానికి సంస్కారములు చేసి పెంచిరి. అనంతరము మునులు దేవతలు పార్వతీదేవితో ఇలా పలికిరి: ఓ దేవి, నీవు చూపించిన ఈ దారికి మేము ఆచరించవలసిన మర్యాదలను ఏర్పరచవలెను. పుత్రుని వలె భావించుచున్న ఈ చెట్టు పుత్రుని వలన ఏమి ఫలము లభించును? మునులు ఈ విధముగా అడుగగా పార్వతీదేవి గొప్ప ఆనందముతో పావన వాక్యములను ఇలా పలికెను: నీరు లేని గ్రామంలో ఒక బావిని త్రవ్వించువాడు అతడు ఆ బావిలో ఎన్ని చుక్కల నీరు ఉండునో అన్ని సంవత్సరముల కాలం స్వర్గంలో వసించును. 10 బావులకు సమానం ఒక కోనేరు 10 కోనేరులకు సమానం. ఒక లోతైన మడుగు 10 మడుగులకు సమానం. ఒక పుత్రిక 10 మంది పుత్రికలకు సమానం. ఒక చెట్టు ఇదే నేను ఏర్పరిచిన లోక నడత, ఇది శుభమైనది. పార్వతీదేవి ఇలా పలికిన పిదప బృహస్పతి మొదలగు వారు పార్వతీదేవికి నమస్కరించి తమ తమ నెలవులకు వెళ్ళిరి. వారు వెడలిన పిదప శివుడు కూడా పార్వతీదేవి చెయ్యిని పట్టుకొని స్వగృహమునకు వెళ్ళెను. ఆ గృహము గొప్ప హర్షమును కలిగించెను. ఆ గృహమున అనేక ప్రాసాదములతోనూ గోపురములతోనూ కూడి ఉన్నది. ముత్యములు దండలతో అలంకరించబడినది. అనేక వేదికలతోనూ బంగారు తీగలచే కట్టబడిన లతలతోనూ నిండి ఉంది. మనసుకు ఆహ్లాదము కలిగించే క్రీడాగృహము పూలు చల్లబడిన గొప్ప పరిమళమును వెదజల్లుచున్నది. ఆ పరిమళమునకు తుమ్మెదలు అక్కడే తిరుగుతున్న ఝూంకారములు చేయుచున్నవి. కిన్నెరలు ఉచ్చస్వరముతో సంగీత గృహములతోనూ సుగంధభరితమైన ధూపముతోనూ నిండి ఉంది. క్రీడించుచున్న నెమళ్ళు ప్రతిమలతోనూ హంసల గుంపులున్న స్ఫటిక స్తంభములతోనూ తోరణములతోనూ ఉన్నవి. పద్మరాగములతో నిర్మించబడిన గోడలలో చిలుకలు తమ ప్రతిబింబములను చూసి నిజమైన చిలుకలని భ్రమించినవి. శివుడు పార్వతీదేవితో ఆటలాడుటకు ఉపక్రమించెను. నిర్మలమైన ఇంద్రనీలమణులు పొదగబడిన ఆ స్థలములో వారిరువురు ఆడుచుండిరి. వారిరువురును వినోదముతో సుఖించుచుండిరి. వారిరువురు ఈ విధముగా క్రీడించుచుండ ఆకాశంలో ఒక గొప్ప శబ్దము వినపడినది. ఆ శబ్దము విని పార్వతీదేవి కుతూహలముతో ఆ శబ్దము ఏమిటని శంకరుని అడిగెను. శంకరుడు నవ్వుతూ ఇలా చెప్పెను: దేవి, నీవు దీనిని ఎన్నడూ చూడలేదు. వీరు నాకు ప్రియమైన గణపతులు. వారు పర్వతములలో ఆడుకొనుచున్నారు. పూర్వం వీరు తపస్సుతోనూ బ్రహ్మచర్యంతోనూ నా నామస్మరణతోనూ క్షేత్రములను ఆశ్రయించి ఉన్న నన్ను సంతోషపరిచిరి. వారు నా వద్దకు వచ్చారు. వారు కోరిన రూపము ధరించగల శక్తి కలవారు. వీరు గొప్ప ఉత్సాహము కలవారు, గొప్ప రూపము కలవారు, గొప్ప గుణములు కలవారు. వీరి బలమును కార్యములను చూసి నేను విస్మితుడనయ్యాను. దేవతలతో కూడిన ఈ సమస్త సృష్టిని నాశనము చేయగల సామర్థ్యము కలవారు వీరు. బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, గంధర్వులు, మనోరఘములు, కిన్నెరలు వీరందరూ నన్ను వదిలినను నాకు దుఃఖము లేదు. కానీ వీరు నన్ను విడిచినచో నాకు సంతోషము లేదు. చార్వాంగి పర్వతములలో క్రీడించుచున్న వీరు నాకు హృద్యులు. ఆ మాటలు విని పార్వతీదేవి వారిని చూడవలెనన్న ఆశతో కిటికీలో నుంచి బయటకు చూసెను. వారిలో కొందరు కృశించిన శరీరము కలవారు, కొందరు పొడవైన వారు, కొందరు పొట్టివారు, కొందరు పెద్ద పొట్ట కలవారు, కొందరు పులుల వంటి ముఖము కలవారు, కొందరు ఏనుగుల వంటి ముఖము కలవారు, కొందరు మేక రూపముతోనూ కొందరు గొర్రె రూపముతోనూ
ఉన్నారు. ఇంకా కొందరు అనేక రకములైన జంతు రూపములు కలవారు. కొందరి నోటిలో నుంచి అగ్నిజ్వాలలు వెడలుచున్నవి. కొందరి ముఖములు సౌమ్యముగాను, కొందరి ముఖములు భయమును కొలుపునవిగాను, కొంతమందివి ముఖములు నవ్వుతూ, కొందరు నల్లని జటలతోనూ, కొందరు పక్షి ముఖముతోనూ, కొందరు దేవ ముఖములతోనూ, కొందరు పట్టు వస్త్రములతోనూ, మరికొందరు వివిధ జంతువుల చర్మములతో, కొంతమంది నగ్నముగాను, కొందరు విరూపులుగాను ఉన్నారు. కొందరు ఆవు చెవులతోనూ, కొందరు ఏనుగు చెవులతోనూ, కొందరు అనేక ముఖములతో, మరికొందరు అనేక ఉదరములతో, కొందరు అనేక కాళ్ళు చేతులతో ఉన్నారు. వీరంతా దివ్యాస్త్రములను చేత ధరించిరి. అనేక రకములైన పువ్వులను ధరించిరి. వివిధ రకములైన కవచములను ధరించిరి. విచిత్రమైన వాహనములలో వారందరూ కూర్చొనిరి. కొందరు దివ్య రూపములు కలిగి ఆకాశములో సంచరించుచుండిరి. కొందరు వీణ ఇతర వాయిద్యములను వాయించుచు నాట్యము చేయుచుండిరి. వారిని చూసి పార్వతీదేవి శంకరునితో ఇలా పలికెను: ఈ గణపతులు ఎంతమంది ఉన్నారు? వారి పేర్లు ఏమిటి? వారు ఎలాంటి వారు? వారు ఒక్కొక్కరి గురించి నాకు చెప్పవలేను అనెను. అప్పుడు శంకరుడు ఇలా పలికెను: వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారి పౌరుషము అనేక విధములుగా విఖ్యాతము. బలవంతులు, భయంకరులు అయిన వీరి చేత ఈ జగత్తంతా నిండి ఉంది. అనేక రకములైన ఆహారములను తినుచు ఆనందించుచుందురు. వారు ఆనందముతో సిద్ధులకు పరమ పావనమైన ప్రదేశములలోను, దారులలోను, జీర్ణమైన ఉపవనములలోను, గృహములలోను, రాక్షసుల పిల్లలు పిచ్చివాళ్ల శరీరములోను ప్రవేశింతురు. కొందరు వేడిగా, కొందరు చల్లగా త్రాగుదురు. కొందరు పొగను పీల్చుకొందురు. మరికొందరు తేనె త్రాగుదురు. కొందరు మజ్జను తిందురు. కొందరు రక్తము తాగుదురు. కొందరు ఏమీ తినరు. కొందరు దేవతలు తినే ఆహారమును తిందురు. కొందరు వివిధ వాద్యములను వాయించుట ఎందు ఆసక్తి కలవారు. వీరు అనేక మంది ఉండడము వలన వీరినందరినీ వేరువేరుగా చెప్పుటకు వీలు కాదు. దేవి ఇలా పలికెను: ఏనుగు చర్మమును నడుముకు చుట్టుకొని, శుద్ధమైన అంగములు కలిగి, మొలత్రాడు కట్టుకొని, మనస్సిలా లేపనమును ముఖమునకు పూసుకొని, భ్రమరములకు ఆశ్రయమైన పద్మముల మాలను వేసుకొని, రంజింపచేసే ముఖము కలిగి, మంచి ఆకారము కలిగి, రాళ్ల ముక్కలు కాంస్యముతోనూ రాగయుక్తముగా తాళము వేయుచున్న కిన్నెరలు వెంట వచ్చుచున్న ఈ గణపతి పేరు ఏమిటి? ఈ గణముల సంగీతమును చెవులు రిక్కించి మరీ వింటున్నాడు. ఈశ్వరుడు ఇలా పలికెను: దేవి, ఇతని పేరు వీరకుడు. ఇతడు సదా నాకు ప్రియమైనవాడు. వివిధ ఆశ్చర్యకరమైన గుణములకు ఆధారమైన వాడు. సమస్త గుణములు ఈ గణాధిపతిని పూజింతురు. దేవి ఇలా పలికెను: ఓ పురాంతక, ఇటువంటి వానిని పుత్రునిగా పొందవలెనని నాకు చాలా కోరికగా ఉంది. ఆనందప్రదాయకమైన ఇటువంటి పుత్రుని నేను ఎన్నడూ పొందగలను అనెను. అప్పుడు శివుడు ఇలా పలికెను: నయనములకు ఆనందము కలిగించే ఇతడే నీ పుత్రుడు. వీరకుడు కూడా నిన్ను తల్లిగా పొందుటకు ఎంతో అదృష్టం కలిగి ఉంటాడు. పార్వతీదేవి సంతోషముతో ఉత్సాహముతో విజయను పిలిచి వీరకుని తీసుకురమ్మని చెప్పెను. విజయ కూడా ఆకాశమును స్ఫురించే ప్రాసాదము నుంచి బయటకు వెళ్ళి త్వరగా పలికెను. గణముల మధ్య కోటి సూర్యుల వలె గణపతి వద్దకు వెళ్ళి ఇలా పలికెను: ఓ వీరకుడా, నీ చేతలతో దేవిని సంతోషపరిచావు. దేవి నిన్ను పిలుచుచున్నది. పర్వతముపై ఎర్రని కలువల వలె ఉన్న వీరకుడు ఆ మాటలు విని చేతిలో ఉన్న రాళ్లను క్రింద పడవేసి విజయ వెనుక వెళ్ళి పార్వతీదేవిని సమీపించెను. అతనిని చూసినంతనే పార్వతికి వాత్సల్యముతో
పాలెండ్ల నుంచి పాలు ధారగా కారుచుండెను. గిరిజ ఇలా పలికెను, పుత్ర వీరక రా, ఈ రోజు నుంచి నీవు దేవదేవునిచే నాకు ఇవ్వబడిన పుత్రుడవు. నీకు కావలసినన్ని పాలు త్రాగు. ఈ విధముగా పలికి వీరకుని ఒడిలో కూర్చొండబెట్టుకొని బుగ్గలను ముద్దు పెట్టుకొని శిరమును మూర్కొని అంగములను తట్టి వివిధ ఆభరణములను తొడిగెను. వివిధ మంత్రములతో తెల్ల ఆవాలు ఇతర పదార్థములతో మంగళము కలుగునట్లు అంగరక్షణ చేసెను. గోరోచనముతో తలపై చిత్రములను వేసి ఇలా పలికెను, పుత్ర చిన్న పిల్లవాని వలె ఘనములతో ఆటలాడు. ఈ పర్వతముపై దుష్ట మృగములు ఉన్నవి. పర్వతముపై నున్న చెట్లపై ఎన్నో పాములు ఉన్నవి. ఈ వృక్షముల కొమ్మలను ఏనుగులు విరిచినవి. గంగా నదిలో సుడులు ఉన్న ప్రదేశమునకు వెళ్ళకు. వనములో ఎన్నో పులులు ఉన్నవి. అక్కడికి నీవు వెళ్ళకు. దుర్గమమైన ప్రదేశాలలో స్వచ్ఛమైన మనసు కలవానికి మంచి జరగనే జరుగుతుంది. తల్లి అయిన పార్వతి పలికిన మాటలు విన్న వీరకుడు లీలగా నవ్వుతూ తల్లితో ఇలా పలికెను, తల్లి, నా చేతికి నీవే స్వయముగా రక్షణ కంకణమును కట్టావు. ఎర్రని చుక్కలతో ఈ కంకణముపై చిత్రములను రచించావు. మాలతీ పుష్పముల మాలను నా తలకు కట్టావు. నేను నిన్ను తప్పక సంతోషపెట్టెదను. అలా పలికి ఆనందముతో బయటకు వెళ్ళెను. వీరకుడు హర్షముతో తన గణములతో కలిసి ప్రదక్షిణమునకు దక్షిణము నుండి పశ్చిమమునకు, పశ్చిమము నుండి ఉత్తరమునకు, ఉత్తరము నుండి తూర్పుకు వచ్చెను. పార్వతీదేవి సఖియలతో కలిసి కిటికీలో నుంచి వీరకుని ఆటలను చూచుచుండెను. పార్వతీదేవికి బయట ఆడుచున్న పుత్రుడు లభించెను. అలా పుత్రులు లభించినచో మాంసము, మలము, మూత్రముల యొక్క సంఘాతము వలన దేహము పొందిన పుత్రుని యందు మోహము కలిగిన మూఢుడు ఎవడుంటాడు? దేవతలు శివుని దర్శించుటకు వెళ్ళినప్పుడు వీరకుడు వారి వాహనములను ఎక్కి వారి అస్త్రములను ఒక్క ముహూర్తములో తీసుకొనెను. ఈ ఖడ్గము నిర్మలముగానున్నది, పదునైనది. ఎవరి కోసము తెచ్చారో నాకు చెప్పు. నా కోసం తెచ్చారా? నా కోసం తెస్తే ప్రయోజనము లేదు. ఈశ్వరుడు అండున్న ఈ పర్వతముపై అయోగ్యుడు ఎవ్వడూ లేడు. ఈ పాశముంది కదా, దీని నుంచి విడిపించుకొని వెళ్ళగలవారెవ్వరు? లోకపాలకులను అనుసరించే దేవతలారా, పారిపోవద్దు అని పలుకగా వారందరూ సరే అని పలికి వీరకునితో ఇలా పలికిరి. ఇలా వెళ్ళుచున్న గణపతిని గణములను చూసి పార్వతీదేవి, పర్వతములపై ఉన్న వనములలోకి వెళ్ళకండి, అగ్నిశాలకు వెళ్ళకండి, జలపాతములలో ఈదటానికి వెళ్ళకండి, గాలి వలన శబ్దములతో నిండిన గుహలలోనికి వెళ్ళకండి. సాయంకాలమైనది, ఆకాశములో సంచారము తగ్గినది. మునులు సంధ్యావందనము చేయుచున్నారు. మందిరములో జనసందడి తగ్గిన తరువాత పార్వతీదేవి శివుడు ఏకాంతములో నున్నప్పుడు పార్వతీదేవి చేతులు శివుని కంఠమునకు పెనవేసుకొని కౌగలించుకొనెను. క్రీడారసములో ఆసక్తురాలైన పార్వతీదేవిని చూసి మహాదేవుడు ఇలా పలికెను, ఓ పార్వతి, తెల్లని శరీరము గల నన్ను నల్లని శరీరము గల నువ్వు ఆలింగించుట చూస్తే తెల్లని గంధపు చెట్టును నల్లని కృష్ణ సర్పము చుట్టినట్లు ఉంది. నీవు ఎర్రని వస్త్రములు ధరించావు, దానిపై చంద్రుని కాంతి పడినది. దీనిని చూస్తే కృష్ణపక్ష రాత్రి వలె దృష్టి దోషము కలిగినట్లుంది. శివుని మాటలు విన్న పార్వతీదేవికి చాలా కోపం వచ్చినది. కనుబొమ్మలు ముడిపడి కన్నులు ఎర్రబారి గట్టిగా ఇలా పలికెను, ప్రతి ఒక్కరూ వారు చేసిన దోషముల కర్మల వలన ఇతరులను తిరస్కరించును. ఆ తిరస్కారముతో దుఃఖమును అనుభవించును. ఎంతో కాలం తీవ్రమైన తపమును ఆచరించి మిమ్ములను పొందిన నన్ను అడుగడుగునా మీరు నన్ను అవమానించుచున్నారు. ఇది నిజము. ఓ దూర్జటి, నేను కపటిని కాదు. మీకు విరుద్ధముగా నేను ఎన్నడూ ప్రవర్తించలేదు. నీవు విషము కలిగిన వాడవని, దోష నిధులకు పాపములు చేయువారికి స్థానమని
జగత్ ప్రసిద్ధము. నీవు పళ్ళు విరగొడతావు. దక్షయజ్ఞంలో శివుడు పుషుని పళ్ళు విరగొట్టెను. భగుని కన్నులు పాడు చేశావు. 12 విధములుగా ప్రకాశించే ఆదిత్యునకు నీ గురించి బాగా తెలుసు. నాలో ఉన్న దోషములను చూపిస్తూ నీలోనున్న దోషముల వలన నాకు తలనొప్పి తెప్పించుచున్నావు. నేను నల్లగా ఉంటానని అంటున్నావు కదా. నీ పేరే మహాకాలుడని లోక ప్రసిద్ధము. నేను హిమవత్ పర్వతమునకు వెళ్ళి తపస్సుతో నా ప్రాణములను వదలెదను. నీ వంటి ధూర్తుని వలన నేను తరచూ అవమానమును పొందుచున్నాను. ఎల్లప్పుడూ కపాలము చేతిలో పట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని సదా శ్మశానంలో నివాసముంటూ తల్లుల మధ్యలో చరించుచుందువు. సప్తమాతృకలు శివుని ఆజ్ఞ ప్రకారము నడుచుకొందురు. నాకు జీవించాలని లేదు. కోపముతో పార్వతీదేవి పలికిన కఠినమైన మాటలు విని తలపై ఉన్న చంద్రుడు వణుకుచుండగా శివుడు సంభ్రాంతుడై ఇక హాస్యమాడకూడదు అని భావించి ఇలా పలికెను. ఓ గిరిజ, నీవు పర్వతపుత్రికవు. నేను నిన్ను నిందించుటలేదు. హాస్యం సరదా కోసం నేను ఈ పిచ్చి మాటలు పలికాను. నా హృదయంలో నీ మీద ఎటువంటి అనుమానము లేదు. ఓ భీరు, నీవు ఈ రకముగా కోపము తెచ్చుకుంటే నీతో మరొకసారి హాస్యమాడను. ఓ శుచిస్మిత, కోపమును వదులు. నీకు చేతులెత్తి తల వంచి నమస్కరిస్తాను. హీనుడైన వాడే ఇలా ఎవరైనా అవమానించినను నిందించినను కోపమును పొందును. మంచికి కానీ చెడుకు కానీ మానవుడు ఎన్నడూ ఇటువంటి కఠినమైన మాటలు పలుకరాదు. ఈ విధముగా శివుడు ఎన్ని మంచి మాటలు చెప్పి ఆప్యాయతతో పలికినా పార్వతీదేవి మనస్సు తీవ్రమైన వేదన పొందినందువలన కోపమును విడువలేదు. శంకరుడు ఆమె ధరించిన వస్త్రమును పట్టుకున్నాను. పార్వతీదేవి శివుని చేతిలో నుంచి దానిని లాక్కొని ముంగురులు చెదరి వెంటనే వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యను. ఇంత చెప్పినా సముదాయించినా కోపంతో వెళ్ళిపోవచ్చున్న పార్వతితో త్రిపురాంతకుడు శివుడు ఇలా పలికెను. నీవు నిశ్చయముగా నీ తండ్రిని ప్రతి ఒక్క అవయవము నందు అనుకరిస్తున్నావు. హిమవత్ పర్వత శిఖరములను మేఘములు ఆవరించినట్లు నీ మనస్సును మలినము తప్పు ఆలోచనలు ఆవహించినది. నీ హృదయము పర్వతము వలె అగాధమైనది. ప్రవేశింపశక్యము కాని కారడవి వలె నీ మనసులో ప్రవేశించుట అసాధ్యము. రాతిలోనున్న కాఠిన్యాన్ని, నదులలోనున్న వక్రతను హిమము వలె సేవించుటకు నీ వీలు కానటువంటి లక్షణాన్ని హిమవంతుడు నీకు ఇచ్చాడు. ఈ మాటలు విన్న పార్వతీదేవి కోపముతో ఊగిపోయినది. పెదవులు కొరుకుతూ తలను ఆడిస్తూ ఇలా పలికెను. గుణవంతుని దూషించుట వలన నిందించుటము జరగకూడనివి అన్నీ జరుగును. దుష్టుల సహవాసము వలన దుర్గుణములు అన్నీ నీకు కూడా సంక్రమించినవి. సర్పముల నుంచి అనేక నాలుకలు ఒక మాట మీద నిలబడకపోవడం, భస్మము నుంచి ప్రేమ స్నేహము లేకపోవడం, కళంకితుడైన చంద్రుని నుంచి మనస్సులో కల్మషమును విషము నుంచి ఇతరులను బాధించడము నీవు కూడా తెలుసుకున్నావు. ఎక్కువగా మాటలాడుట వలన ఏమి ప్రయోజనము? నీ గురించి మాటలాడి ఆయాసం తెచ్చుకొనుచున్నాను. శ్మశానములో నివసించుట వలన నీవు భయమును వదిలావు. నగ్నముగా ఉండుట వలన నీవు సిగ్గును విడిచావు. కపాలమును చేతిలో ధరించుట వలన మృదుత్వమును విడిచావు. దయాగుణము నిన్ను ఎన్నడో వదిలివేసినది. ఇలా పలికి పర్వతపుత్రి మందిరము నుంచి బయటకు వెళ్ళెను. ఆమె బయటకు వెళ్ళుట గమనించిన గణాలు దుఃఖముతో కిలకిలా ధ్వనులు చేసెను. అమ్మా, ఎక్కడికి వెళ్ళెదవు అని పలికి ఏడ్చుచూ గణములు ఆమె వెనుక వెళ్ళెను. వీరకుడు ఆమె కాళ్లను గట్టిగా పట్టుకొని గద్గద స్వరముతో ఏడ్చుచూ, అమ్మా, ఏమిటిది? కోపముతో మమ్మల్ని వదిలి నీవు ఎక్కడికి వెళ్తావు? మా యందలి ప్రేమను వదిలి మమ్మల్ని వదిలి వెళ్ళుచున్న నీతో నేను కూడా వస్తాను. కాదు అంటే పర్వత శిఖరము పైకి ఎక్కి దూకెదము, ప్రాణములు వదిలివేసెదము అని పలికెను. అంతట పార్వతీదేవి తన కుడి చేతితో
వీరకుని శిరస్సు పైకెత్తి, పుత్రా దుఃఖించవద్దు. పర్వతము నుంచి దూకడము కానీ నాతో రావడము కానీ నీకు సరికాదు. పుత్రా, నేను వెళ్ళిచున్న కారణమును చెప్తాను విను. హరుడు నన్ను కృష్ణ నల్లనిదానా అని పిలిచి నన్ను అవమానించెను. అందువలన నేను తపస్సు చేసి గౌర బంగారు వర్ణమును పొందెదను. ఈ శివుడు అత్యాశపరుడు. నేను వెళ్ళిన పిదప నీవు ఈ ద్వారమునకు కాపలా ఉండు. ఏ స్త్రీ కూడా ఇతనిని సమీపించకుండా చూడు. ఎవరైనా ఏ స్త్రీ అయినా వచ్చినచో నాకు వెంటనే చెప్పు. అప్పుడు నేను చేయవలసిన పనిని వెంటనే చేసేదను. అంతటా వీరకుడు దుఃఖమును వదిలి అలాగే చేసేదనని పలికి తల్లి ఆజ్ఞామృతమును శిరస్సును ధరించి కాపలా కాయుటకు సిద్ధమయ్యను. పిదప తన తల్లికి స్నేహితురాలు శైలదేవత అయిన కుసుమ అని ఆమె వద్దకు వచ్చుట పార్వతీదేవి గమనించెను. ఆప్యాయతతో పార్వతీదేవిని కౌగలించుకొని, పుత్రి ఎక్కడికి వెళుతున్నావు అని అడుగగా పార్వతీదేవి శివుడు తనకు చేసిన అవమానమును గురించి చెప్పి తల్లి వంటి ఆమెతో ఇలా పలికెను. అమ్మా, నీవు పర్వతరాజైన హిమవంతుని శాశ్వత దేవతవు, పూజితురాలవు. నీవు అంతటా ఉన్నావు. గొప్ప వాత్సల్యము కలదానవు. అందువలన నీవు చేయవలసిన దాని గురించి చెప్పెదను. మరొక స్త్రీ శివుని వద్దకు రాకుండా ఉండునట్లు నీవు జాగ్రత్తగా చూడవలేను. ఈ పర్వతముపై అతనిని శివుని రహస్యముగా సదా సేవించవలేను. ఎవరైనా స్త్రీ శివుని వద్దకు వచ్చినచో తక్షణమే నాకు చెప్పవలేను. ఆ తరువాత నేను చేయవలసిన యోగ్యమైన దానిని చేసేదను. పార్వతీదేవి ఆ మాటలు విని సరే అని పలికి హిమవత్ పర్వతమునకు వెళ్ళెను. పర్వతపుత్రి కూడా అద్భుతమైన తన తండ్రి ఉద్యానవనమునకు వెళ్ళెను. ఆభరణములనన్నింటినీ చెట్టు తోర్రలో పెట్టి వల్కలములను ధరించి గ్రీష్మ ఋతువులో పంచాగ్నుల మధ్యలోనూ వర్షాకాలములో నీటిలో నిలబడి అడవిలో లభించే పదార్థములను తినుచు కటిక నేలపై పడుకుంటూ ఘోరమైన తపమాచరించెను. ఇంతలో అందకుని పుత్రుడైన ఆడి పార్వతీదేవి శివుని వదలి తపమాచరించుటకు వెళ్ళెనని తెలుసుకొని సంతోషించెను. తన తండ్రిని శివుడు చంపుట స్మరించుకొని దేవతలను జయించి శివుని మందిర ద్వారము వద్దకు వెళ్ళెను. అక్కడ వీరకుడు కాపలా కాయుట చూసి బ్రహ్మ తనకిచ్చిన వరములను జ్ఞప్తికి తెచ్చుకొనెను. శివుడు అందకుని వధించిన పిదప ఆడి బ్రహ్మనుద్దేశించి ఘోరమైన తపము ఆచరించెను. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరము కావలేనో కోరుకోమని చెప్పగా దానవుడు తనకు మృత్యువు లేకుండునట్లు వరమును ఇవ్వవలేనని కోరెను. బ్రహ్మదేవుడు పలికెను, ఈ సంసారంలో పుట్టిన ప్రతి ఒక్కడూ మరణించవలేను. మరణం లేకుండా పుట్టుట సాధ్యము కాదు. అందువలన జీవులకు మరణం అనివార్యము. అంతట ఆ దానవుడు బ్రహ్మదేవునితో అటులైన నా రూపము మారునప్పుడు నాకు మరణము కలుగుగాక, లేనిచో నేను మరణము లేకుండా ఉండును. ఈ విధముగా బ్రహ్మ అనుగ్రహము పొందిన ఆడి తనని తాను అమరునిగా భావించుకొనెను. వీరకుని చూసినప్పుడు తన మరణమునకు కారణమును మరచి శివుని వద్దకు వెళ్ళవలేనన్న ఆలోచనతో వీరకుని కన్నులు కప్పి లోపలికి ప్రవేశించుటకు సర్పరూపమును ధరించెను. ఆ రూపములో లోనికి ప్రవేశించి సర్పరూపము వదలి తిరిగి ఉమాదేవి రూపము ధరించెను. ఉమాదేవి వంటి మనోహరి రూపము కలిగి సమస్త అంగములు ఆమె అంగముల వలె ఉండి ఆమెకున్న చిహ్నములన్నీ పొంది యోనిలో వజ్రము వంటి బలమైన పదునైన దంతము పెట్టుకొని మాయతో శివుని వధించుటకు సిద్ధమయ్యను. ఉమాదేవి వంటి రమ్యమైన రూపము ధరించి చిత్రమైన ఆభరణములను వస్త్రములను ధరించి శివుని వద్దకు వెళ్ళెను. మాయారూపములో ఉన్న అందమైన అంగములు కలిగిన ఉమాదేవిని చూసి పార్వతీ అని భావించి సంతోషముతో ఆలగించుకొని ఇలా పలికెను, ఓ పర్వతపుత్రి, నా ఆశయము తెలుసుకొని నీవు ఇక్కడకు వచ్చావు. నాపై నీకున్న ప్రేమ స్వాభావికమైనది, కృత్రిమమైనది కాదు. నీవు లేని నా స్థానము ఈ ప్రపంచము అంతా శూన్యము.
ఓ ప్రసన్నవదనే, ఈ విధముగా నీవు వెనుకకు వచ్చుట నీ వంటి వారికి యోగ్యమైనది. శివుడు ఈ విధముగా పలుకగా చిరునవ్వుతో ఆ దానవుడు ఇలా పలికెను. నేను తపస్సు చేసి వరము పొందాలి అన్న ఉద్దేశముతో హిమాలయమునకు వెళ్ళాను. అక్కడ నాకు ఆనందము కలుగలేదు. అందుకే నేను వెనక్కు నీ వద్దకు వచ్చాను. దైత్యుడు ఈ విధముగా పలుకగా శంకరునికి మనస్సులో కొంచెము సందేహము కలిగినది. నాకు కోపము వచ్చినందుకు తనకు కోపం వచ్చినది. స్వాభావికముగానే ఆమె నిశ్చయ వ్రతురాలు, పంతము పట్టే మనిషి అని అర్థం చేసుకోవచ్చు. తన కోరిక తీరకుండానే ఎలా వచ్చినది అని ఆలోచించి ఆమె గుర్తులను పరిశీలించెను. ఆమె ముఖమున ఎడమవైపు పద్మ చిహ్నము కనిపించలేదు. అంతటా త్రిశూలధారి ఇది రాక్షస మాయ అని తెలుసుకొని ముఖంలో ఎటువంటి భావము వ్యక్తపరచకుండా రహస్య ప్రదేశంలో రాక్షసుడు దాచిన దంష్ట్రమును తీసి దానితోనే వానిని సంహరించెను. జరిగినదంతా వీరకునకు తెలియదు. స్త్రీ రూపంలో లోపలికి ప్రవేశించిన రాక్షసుని చూసి కుసుమ మోహిని వెంటనే వాయు రూపంలో దేవి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పెను. ఆ మాటలు విన్న పార్వతీదేవి కన్నులు ఎర్రబారి కలత చెందిన మనస్సుతో వీరకుని చూసి ఇలా పలికెను. ప్రేమతో ఉన్న తల్లిని లెక్క చేయకుండా నీవు శంకరునికి ఇంకొక స్త్రీతో రమించే అవకాశం ఇచ్చావు. అందువలన నీకు మనుష్య లోకములో ప్రేమ లేని గణేశుని ఆకారము వంటి ఆకారము గల రాయి నీకు తల్లి అగునుగాక. పుత్రుడను ప్రేమతో ఆ శాపము వీరకునకు నిమిత్త మాత్రమే అయినది. పుట్టుట ఆ ప్రకారమే నడుచుకొనుట ఎందు ఈ శాపము విచిత్రమైనది, సందేహము లేదు. గిరిపుత్రిక ఈ విధముగా శపించిన పిదప ఆ శాపము ఆమె ముఖము నుంచి సింహరూపములో బయటకు వచ్చెను. ఆ సింహము భయంకరమైన ముఖము కలిగి జూలు కలిగిన కంఠముతో కోపముతో తోక పైకెత్తి నోరు పెద్దగా తెరచి భయంకరమైన కోరలతో పొడవైన నాలుకతో సన్నని నడుముతో చాలా భయంకరమై ఉన్నది. ఆమె అంతరార్థమును గ్రహించిన బ్రహ్మదేవుడు సంపదలకు ఆశ్రయమైన ఆమె ఆశ్రమమునకు వచ్చి పర్వతపుత్రితో ఇలా పలికెను. నీకు ఇంకా ఏమి కావాలి? నీకు లభించనిది ఏమున్నది? నీకేమి కావాలో దానిని నీకిస్తాను. కానీ నీవు ఈ ఉగ్రమైన తపస్సును నిలుపు. పర్వతపుత్రి బ్రహ్మదేవుని మాటలు విని గౌరవముతో ఇలా పలికెను. దుష్కరమైన తపస్సుతో నేను శంకరుని పతిగా పొందాను. అటువంటి పతి నన్ను నల్లనిదానా అని పిలిచెను. అందువలన నేను బంగారు వర్ణము కలదాననై అదే పేరుతో పిలువబడవలేను. అంతేకాదు నా పతి శరీరములో ఎక్కడా విషము ఉండకూడదు. ఆమె మాటలు విన్న బ్రహ్మదేవుడు ఆమెతో నీవు కోరినట్లే నీవు బంగారు వర్ణ దేహము కలదానవు కమ్ము. అంతేకాదు శివుని శరీరములో సగము శరీరమును పొందుము అని పలికెను. అంతటా పార్వతీదేవి నల్లని కలువల వంటి దేహమును వదిలెను. అంతటా ఆ నల్లని చర్మము ఉగ్రమై చేతిలో గంటతో 3 కన్నులతో పీత వస్త్రములో కనిపించెను. అంతటా బ్రహ్మదేవుడు ఇలా పలికెను. ఓ నిశ పర్వతపుత్రి, శరీర సంపర్కముతో నేను చెప్పినట్లు చేశావు. నీకు చెప్పిన కార్యము నెరవేర్చావు. నీవు ధన్యురాలవు. పార్వతీదేవి కోపము నుంచి పుట్టుకకు వచ్చిన ఆ సింహమే నీకు వాహనమగునుగాక. అంతేకాదు ఆ సింహమే నీ ధ్వజమగునుగాక. నీవు వింధ్యపర్వతమునకు వెళ్ళు. నీవు దేవకార్యమును నెరవేర్చు. పాంచాలుడను పేరుగల యక్షుడు లక్షల మంది యక్షులతో నీకు సేవకుడగును. 100 కొలది మాయలు తెలిసిన వీరిని నేను నీకు ఇస్తున్నాను. బ్రహ్మదేవుడు ఈ విధముగా పలుకగా కౌశికీదేవి వింధ్యాపర్వతములకు వెళ్ళెను. తన కోరిక తీరడముతో ఉమాదేవి కూడా శివుని వద్దకు వెళ్ళెను. అప్పుడు బంగారు దండమును చేత ధరించి కాపలా కాయుచున్న వీరకుడు ఆమెను నిలువరించెను. శరీర వర్ణము మారిన పార్వతీదేవితో కోపముతో ఇలా పలికెను. నీకిక్కడ ఏమి ప్రయోజనము లేదు. నేను నిన్ను తినే లోపల నీవు ఇక్కడి నుంచి వెళ్ళు. ఉమాదేవి రూపముతో ఒక రాక్షసుడు నా కన్నులు కప్పి లోపల ప్రవేశించి శివుని చేత చంపబడ్డాడు. అప్పుడు శివుడు కోపముతో
నీ అజాగ్రత్త వలననే వాడు లోపల ప్రవేశించాడు. అందువలన అనేక సంవత్సరములు కాలము నీవు నాకు కాపలా ఉండవద్దు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పలికెను. అందువలన నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రియమూర్తి అయిన నా తల్లి పార్వతి తప్ప మరొకరెవరూ లోపల ప్రవేశించజాలరు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు అని పలికెను. ఈ విధముగా పలికిన వీరకుని మాటలు విన్న పార్వతీదేవి ఇలా యోచించెను. పూర్వము వాయువు నాకు చెప్పిన మనిషి స్త్రీ కాదు, రాక్షసుడు. కోపముతో నేను వీరకుని అనవసరముగా శపించాను. కోపముతో నున్నవారు సాధారణముగా బుద్ధి నశించి చేయకూడని పనులు చేయుదురు. కోపము వలన చేయకూడని పనులు చేయుదురు. కోపము వలన కీర్తి నశించును. కోపముల వలన స్థిరమైన శ్రేయస్సు నశిస్తుంది. నిజము తెలుసుకోకుండా నేను పుత్రుని శపించాను. బుద్ధి విపరీతమైన తారుమారైన వారికి విపత్తులు సులభముగా వచ్చును. ఈ విధముగా యోచిస్తూ సిగ్గుతో ముఖము వివర్ణమై వీరకునితో ఇలా పలికెను. వీరకుడా, నేను నీ తల్లిని. ఇందులో నీకు ఎటువంటి సందేహము వలదు. నేను శంకరుని భార్యను, హిమవంతుని పుత్రికను. నా దేహపు కాంతిని చూసి నీవు సందేహించవద్దు. నా తపమునకు మెచ్చి బ్రహ్మదేవుడు నాకు ఈ వర్ణమును ప్రసాదించెను. శంకరుడు ఏకాంతములో నున్నప్పుడు స్త్రీ రూపములో రాక్షసుడు ప్రవేశించాడని తెలియక నిన్ను అనవసరముగా శపించాను. నేను శాపమును ఉపసంహరించుకోలేను. కానీ నీవు మనుష్య జన్మలో సకల ఇష్టార్థములను పొంది తిరిగి నీవు ఇక్కడికి వచ్చెదవు. వీరకుడు సంతోషముతో పర్వతపుత్రికి శిరస్సు వంచి నమస్కరించెను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.